నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమం అంటే మీకు బోలెడంత ఉత్సాహం, బోలెడంత అభిమానం, బోలెడంత ప్రేమ. ఈ ప్రేమాభిమానాలతో, ఈ ఆదరణతోనే మీరు మా కార్యక్రమాన్ని 1600+ అయినా కూడా ఇంకా చూస్తూనే ఉన్నారు. అలా చూస్తూనే ఉండండి. ఇవాళ వచ్చింది ఎవరో కనుక్కుందామా? హాయ్ సుమా, దిస్ ఇస్ పింకీ ఫ్రమ్ ఉప్పల్. నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, ఏం జాబ్ చేస్తున్నావు? నేను సువెన్ లైఫ్ సైన్సెస్ అనే ఇండస్ట్రీలో QA డిపార్ట్మెంట్ లో నేను చేస్తాను. ఏం డిపార్ట్మెంట్? QA, క్వాలిటీ అష్యూరెన్స్. ఓ, లక్కీగా నేను అదంతా చేయాల్సి రాలేదు. ఒక్కటే ఉద్యోగం చేసుకుంటున్నాను. నా పేరు నీలిమా, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. HR గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో అందరూ ఉద్యోగాలు మానేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. చూడాలని ఈ ప్రోగ్రామ్. ఇంకా అవును, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా చూస్తారు ఈ ప్రోగ్రాము? ఆ టైంలో నెట్ ఉంటుంది కదా, మామూలుగా చూస్తూనే ఉంటా. నేను అపూర్వ, ఫ్యామిలీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫ్యామిలీ ఫస్ట్ ఇయరా? ఫ్యామిలీ ఫస్ట్ ఇయర్ అయితే నాకు అందులో చాలానే PhDలు అయిపోయాయి కదా నేను అనుకుంటున్నాను. ఇలాంటి కోర్సులు కూడా వచ్చాయేమో. ఏమోయా, రేపు పొద్దున్న ఇలాంటిది కూడా వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలాగైతే MBAలు, MCAలు, ఇంజనీరింగ్లు, థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా. మ్యారేజ్ కోర్స్, ఇన్ఫాక్ట్ చైనాలో ఉందంట ఇది. పెళ్లికి ముందు వాళ్ళ కోర్స్ చేసుకోవచ్చు అంట. అందులో వాళ్ళు భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు సఖ్యతగా ఎలా ఉండాలి, గొడవలు వస్తే ఎలా దాన్ని సరిదిద్దుకోవాలి, లేదా ఎలా విడిపోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయంట. మనం పెడితే మీరు నేర్పిస్తారా? ఎలా ఉండాలి, ఎలా తన్నుకోవాలి? పెళ్ళైన వాళ్ళు ఎవరు నేర్పించరు. నీకు పెళ్ళైన తర్వాత నువ్వే నేర్చుకుంటావు. తన్నుకోవాలా తన్నుకోవాలా మీరు నేర్పించేయండి. జాతి నేను నేర్పిస్తాను. హాయ్ సుమా, దిస్ ఇస్ శ్రీవాణి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ నుంచి వచ్చాను. ఏమై కొన్ని యాంకరింగ్ లక్షణాలు ఉన్నాయి. మీకు పోటీ వచ్చేస్తానంటారా? అందులో లైవ్ ఛానల్స్ లో ఉండేటువంటి యాంకర్ లక్షణాలు ఈ అమ్మాయిలు ఉన్నాయి. కనిపించగానే హాయ్ శ్రీవాణి, థ్యాంక్ యూ. హాయ్, యా హాయ్. ఓకే, హాయ్. నా పేరు తేజస్విని, ఉప్పల్ నుండి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువు. ఓకే. హాయ్ సుమా, దిస్ ఇస్ శ్రావణి ఫ్రమ్ ఉప్పల్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మా అందరినీ చూస్తే నువ్వు ఒకటి గుర్తుపట్టాలి. ఇంకా చెప్పట్లేదు ఏంటని చూస్తున్నాను. మీ అందరినీ చూస్తే నాకు మీ వయసు గుర్తొస్తుంది. వయసు కాదు, నీ చిన్నప్పటి వయసా? తెలియట్లేదు నీకు? పోలికలా? ఓ, EMI సిస్టర్స్, ట్విన్స్. ఇక్కడ సిస్టర్స్ గ్యాంగ్ ఉంది ఒకటి. నీలిమా అండ్ పింకీ ట్విన్సా? యా. ఓ, కరెక్టే. అవును. ఇంకా కూడా ఉన్నారా? ఉన్నారు. ఓకే, అయితే ఇంకా శ్రావణి అండ్ పప్పులో కాలేయొద్దు. పప్పులో కాలు వేయొద్దా? అసలు అయితే పాయసంలో వేస్తానుండు. నువ్వు ఇది చెప్తే చాలా గ్రేట్ సుమా. అపూర్వ అండ్ శ్రావణి. శ్రావణి, తేజస్విని. నో, అసలే కాదు. అది చూస్తే తెలియట్లేదు. ఒక నిమిషం, లెట్ మీ సీ. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. శ్రావణి, శ్రీవాణి సిస్టర్స్. ఓకే, ఇంకా ఉన్నారు. కరెక్టా? నేను ఎలా గుర్తుపట్టానో తెలుసా? కాదు, నీకు ముక్కుకు 2 రంధ్రాలు ఉన్నాయి, అమ్మాయి కూడా ఉన్నాయి. నాకు 2 ఉన్నాయి, ఈమెకి 2 ఉన్నాయి. ఇంకా ఉన్నారా సిస్టర్స్? పర్లేదా మీకు వేరే? మొత్తం కట్టుకొని వస్తారు. యా, లోపల చూడు బాగా. అదే కనిపిస్తాను, 4 ఉన్నాయి అందుకేనా. ఇంకా ఉన్నారా సిస్టర్స్? త్వరగా కనిపెట్టు సుమా. సరే, మీరిద్దరు అయిపోయారు. మిగిలిన మీరిద్దరు అయిపోండి అమ్మా. సిస్టర్స్ బ్యాచ్ ఉంది అండ్ 2 సిస్టర్స్ బ్యాచ్ ఉంది. అది కనిపెట్టే చాలు, అంతే. 4 సిస్టర్స్ బ్యాచ్. బ్యాచ్. నాలుక బయట పెట్టు. నువ్వు 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 అసలు ఈ ఫ్యామిలీ కాదు. వీళ్ళందరికీ ఉండే తిక్క నీకు లేదు. నువ్వు వెరైటీగా పెట్టావు. నువ్వు పెట్టు. నువ్వు కూడా ఈ ఫ్యామిలీ కాదు. 1 2 3 4. హృదయాల ఆనంద గీతం ఇదే
తెల్లవు హక్కు స్టవ్ నో టెన్షన్ బేబీ నువ్వు నా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. కానీ నిజంగానే ఎలా వస్తాయి తెలుసా బాడీ లాంగ్వేజ్ లు క్యారెక్టరిస్టిక్స్. మిమ్మల్ని ఊరికే ఏదో సరదాగా చెప్పాను కానీ నాలుక బయట పెట్టమని మీరందరూ ఒకటే ప్యాటర్న్ లో పెట్టారు. మీకు తెలుసా లేదో నిజంగా వీళ్ళిద్దరు మాత్రమే వెరైటీగా పెట్టారు. అమ్మాయి అనింది, ఈ అమ్మాయి అనింది, మీరందరు మాత్రం అన్నారు. హలో సుష్మా, అపూర్వ, తేజస్వి, శ్రావణి, శ్రీవాణి, నీలిమ, వీరిలో ఈ రోజు స్టార్ యువతి అయ్యేది ఎవరు? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో ఇక మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. ఎవరికి స్టార్ వచ్చిందో చూడండి. He's the king of the Andhra. His place is a movie headrubber, and she is baby girl Sandra. Her sari gama padanissa, aur karo karo zara jalsa. Her sani dapa magaresa, aur karo karo zara jalsa. ఇదిగో నీకు స్టార్ వచ్చింది, కంగ్రాట్స్. నీకు స్టార్ తో పాటు 20 పాయింట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమొచ్చిందో ఒకసారి చూద్దామండు. ఓకే కమాన్, నీకోసం చిన్న పనుంది. పంజరం దింపండి. పంజరం సిద్ధంగా ఉంది, నేను పంజరంలో వేసేస్తున్నాము. రెడీ 1 2 3 గో. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయిపోయి నిన్ను పట్టేసుకున్నారు. పాపం నీకు 10 పాయింట్లు వచ్చాయి. చెప్పొద్దు, పర్వాలేదు, ప్రపంచం మొత్తం ఇలాగే జరుగుతుంది. సరే నీకు 10 పాయింట్లు. 1 2 3 గో. వాళ్ళు నలుగురు మాత్రమే ఉండిపోవాలని, అన్ని పాయింట్లు వాళ్ళకే రావాలని. హవ్వా హవ్వా, ఎంత అన్యాయం. పట్టేసుకుంది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అన్యాయం ఉందా? కరెక్ట్ గా చెప్పాను నేను. అంతా మ్యాచ్ ఫిక్సింగ్, మొత్తం వాళ్లే నొక్కుతారు. నెక్స్ట్ తారా హుషార్ రౌండ్ లో కూడా అదే చేస్తారు. ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరి దగ్గర నుంచి ఎక్కువ పాయింట్లు లాగేసుకునే అవకాశం ఉంది. ఓకే, నీకు 12 పాయింట్లు. అక్క చెల్లెళ్ళు కలిసి అవుట్ సైడర్స్ ని పంపించినటువంటి యుద్ధాంతం మీరు స్టార్ మహిళలోనే చూశారు. చూడండి మళ్ళీ ఏం జరుగుతుందో. స్టార్ట్.
శ్రీవాణి చిన్నదాన్ని చేసి ఆడేసుకున్నారమ్మా. పోన్లే ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఏం చేస్తావు అంతకన్నా? ఇంట్లో కూడా నీకు ఇలాగే జరుగుతోంది, ఇక్కడ కూడా నీకు ఇలా జరుగుతోంది. నువ్వు కాబట్టి నోరు మూసుకొని ఉన్నావు, కానీ అదే నేనయ్యి ఉంటేనా ఏం చేయకుండా బయటకు వచ్చేసేదాన్ని. సీనియర్స్ డామినేషన్ సుమా, ఏం చేద్దాం? నీకు 14 పాయింట్లు వచ్చాయి. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నేను సాంగ్ పాడతా. పాడు. చలి చలిగా నిజమే. గిలిగిలిగా ఫిబ్రవరి వరకు పోదు, వైపే మళ్ళింది మనసు. శివరాత్రి తర్వాత పోద్దట. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఈ ఫీలింగ్. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు. హలో, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. థ్యాంక్ యూ. సెల్ ఫోన్ గురించి నువ్వు పాడినటువంటి పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. చూసావా ఈ విడ్డూరం? ఎంతైనా వాళ్ళిద్దరూ కవలలు కాబట్టి నిన్ను పట్టేసుకున్నారు. వాళ్ళు ఒకటే టైంలో పుట్టారు, ఒకటే గడియలో పుట్టారు. పర్లేదులే. అంటే నువ్వు మా సిస్టర్వి కాదా? సరేలే, ఏదో ఊరికే సరదా కోసం అని చెప్పాను, కానీ మీరందరూ ఒకటేనా తెలుసు. మాత్రం మరి మేము అందరం పోట్లాడేసుకుంటున్నాం. మరి అయితే పెట్టాల్సిందే బాగా. ఎంత పెట్టినా మేము ఒకటి సుమా. ఎంతైనా వీళ్ళిద్దరూ కవలలు కదమ్మా, అలా జరుగుతూ ఉంటుందిలే, అంతే. నీకు 16 పాయింట్లు, ఓకేనా? నీకు 18 పాయింట్లు. జోక్ చెప్పనా? చెప్పు. ఒక డాక్టర్ అన్నమాట సీరియస్ గా బుక్ చదువుతూ ఉంటాడు. పేషెంట్స్ ని పట్టించుకోకుండా బుక్ సీరియస్ గా చదువుతూ ఉంటాడు. అది చూసి పేషెంట్స్ విసిగిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్స్ వచ్చేసి ఏమంటారంటే, నిన్ను డిస్మిస్ చేస్తున్నాము అని అంటారు. ఎందుకంటారు? వాడు పేషెంట్స్ ని చూడకుండా పుస్తకం చదువుతున్నాడు కదా. అది ఏ పుస్తకం చదువుతున్నాడని డిస్మిస్ చేస్తా? పుస్తకం చదివితే డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు. టెలిఫోన్ డైరెక్టర్ చదువుతున్నాడు వాడు. నో. హౌ టు బికమ్ అ డాక్టరా? సుమా, వాడు చదువుతున్నటువంటి పుస్తకం ఏమిటంటే డాక్టర్ అవడం ఎలా అనే పుస్తకం చదువుతున్నాడంట. గుడ్ యా, బాగుంది. అయినా ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే ఇట్టే డాక్టర్ అయిపోవచ్చు కదా. గూగుల్లో కొడితే చాలు ఏ రోగానికి ఏ మెడిసిన్, అసలు రోగం ఏమిటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఎలా జరుగుతుంది, ఎన్నాళ్ళు బతుకుతాం, అన్ని వాడే చెప్పేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ఇప్పుడు ముందుగా ఒక సాంగ్. మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో
కదా చాలా క్యూట్ గా చాలా ముద్దుగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? పింకీ, అత్తారింటికి దారేది? ఆల్రెడీ నీకు సర్చింగ్ మొదలెట్టేసి ఉంటారు కదా. మొదలెట్టేసారంటావా? నీకు తనకి ఇద్దరికినా ఏమో మరి. అత్తారింటికి దారేది అని? ఇంకా ఇంత చిన్నగా ఉంటావే మళ్ళీ సర్చింగ్ అంటావే. ఇంత చిన్నగానా? కాదా? ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు. ఉద్యోగాలు చేస్తున్నది మాత్రం పెళ్లి చేసుకోవాలి. కరెక్టేలే, అప్పుడే నీ ఇండిపెండెన్స్ ని నీ ఫ్రీడమ్ ని పోగొట్టుకో. హాయిగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఓకే, ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. తీసుకోవారు. ఇప్పుడు ఒక డైలాగ్. బాడీలో ఇంచి గ్యాప్ లేకుండా బాదావు. అసలు ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావో చెప్పు. భయం వేసి దేనికి? నిన్న మీరందరూ మధురానగర్కి వచ్చారు కదా, మీరు వెళ్తూ వెళ్తూ వాడికో వార్నింగ్ ఇచ్చారు కదా. సరిగ్గా 12ంటికి డబ్బు తెచ్చేయలేదనుకో నిన్ను, అసలు నిన్నేందిరా మొత్తం మధురానగర్ని హైదరాబాద్ మ్యాప్ లో లేకుండా చేస్తా. నేను అదే మధురానగర్ లో నిన్నే దిగానన్నా. ఆడు మీకు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. మీరెక్కడ ఆడి మీద కోపంతో అసలు మధురానగర్ని, అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్ లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్ని మ్యాప్ లో లేకుండా చేద్దామని వచ్చానన్నా. ఇదిగో అన్నా, నువ్వు దంద చేసుకుంటే చేసుకో అన్నా, కానీ నా అలాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్నా. ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. భయపడుతూ భయపెడుతున్న ఆ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. శ్రావణికి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా, కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా, ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా, పలుకుల అలికిడితో అసలకే ఆయువు పోయడా, మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో, నువ్వేనా ప్రపంచం హరిస్తూ వెనక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాను కంద నీడే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. ఓకే, సో శ్రావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి చప్పట్లు. తనకి కాబోయే వాడి గురించి ఆలోచిస్తూ పాడుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు? సమంత. తీసుకో 6 పాయింట్లు. అపూర్వ, నీకు కాబోయేవాడు కూడా 6 అడుగులు ఉండాలా? హైట్, స్పెట్స్ ఉండాలి, ఫేర్ ఉండాలి. పెట్స్ ఎందుకమ్మా? మ్యాచింగ్ మ్యాచింగ్. అంటే నీకుండే సైటే కాకుండా అతనికి కూడా సైట్ ఉండాలా? తదాస్తు దేవతలు ఉంటారు, దొరుకుతాడు నీకు మంచి కళ్ళజోడు పెట్టుకొని ఒకడు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయి రా. Let's go. Everybody. హ్యాపీ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6 పాయింట్లు. సుష్మా 3, శ్రావణి 1, నీల్మా 1, శ్రీవాణి 1. మీరాబాయి ఏ భాష రచయిత్రి? ఆప్షన్స్. ఏ తెలుగు అస్సామీ, బి గుజరాత్ రాజస్థానీ హిందీ. గుజరాత్, రాజస్థానీ, హిందీ. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. శ్రావణి 2, నీల్మా 1. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటున్న 2 విదేశాల పేర్లు చెప్పండి. ఆప్షన్స్. ఏ అమెరికా బ్రిటన్, బి రష్యా జర్మనీ. అమెరికా, బ్రిటన్. కరెక్ట్. అలాగే గల్ఫ్ కంట్రీస్ లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తీసుకో. పింకీ 2, అపూర్వ 1. విదేశాలలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏది? ఆప్షన్స్. ఏ జూదగాడు, బి సాహసవంతుడు. సాహసవంతుడు. ఎన్టీ రామారావు గారు హీరోగా యాక్ట్ చేసిన సాహసవంతుడు అనే తెలుగు చిత్రమే మొట్టమొదటిగా విదేశాల్లో చిత్రించబడినటువంటి చిత్రం. తీసుకో. పింకీ 1, అపూర్వ 1, శ్రావణి 1. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే డాన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అప్పు 2, సుష్మా 1, నీలిమా 1, తేజ 1, శ్రీవాణి 1. కటకటాల రుద్రయ్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ కృష్ణంరాజు, బి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. తప్పు సమాధానం. కృష్ణంరాజు కరెక్ట్ ఆన్సర్. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు. యోగి సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. చెప్పేసింది. అప్పు 3, తేజ 2. చూసారా చూసారా వాళ్ళ అక్క చెల్లెల దగ్గర కాకుండా ఓన్లీ అపురూప తేజస్విని దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు. శ్రావణి 1 అక్కడ తీసుకున్నాను కదా సుమా. పాపం. శ్రీవాణి 6. ఐస్ బర్గ్లు కనీసం ఎంత వైశాల్యంలో ఉంటాయి? ఓకే ఆప్షన్స్. ఏ 2 మీటర్లు, బి 5 మీటర్లు. 5 meters. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి. పుష్ప 1, నీలిమా 1, తేజ 1. అవి వేడిగా ఉన్న వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ఐస్ బర్గ్లు వేడికి కరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ చల్లని ప్రదేశం వైపు వెళ్తే దానికి ఆనుకొని ఉన్నటువంటి నీరు గడ్డ కట్టి ఐస్ బర్గ్ సైజు పెరుగుతుందంట. అంటే ఇంకొంచెం పెరుగుతూ 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 వెళ్తుంది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. రవణ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ డాక్టర్ రాజశేఖర్, బి ఉపేంద్ర. రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. అప్పు 2, తేజ 1. చూసారా అన్ని మా దగ్గర నుంచే లాగేస్తున్నారు. ఎంతైనా రక్తబంధం గట్టిది. ఊరికే అన్నారా రక్త సంబంధం అని, రక్తబంధం అని, ఆత్మీయులని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. 2వ ప్రశ్న. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఏ పద్యాల పుస్తకానికి నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్స్. ఇది నువ్వు చెప్పాలి. నీ చెల్లెళ్ళ దగ్గర పాయింట్లు తీసుకోవాలి. తీసుకోవద్దు. ఏ పతంజలి, బి గీతాంజలి. గీతాంజలి. 3 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఎక్కడికి మాత్రం మా చెల్లెల దగ్గర తీసుకోమని చెప్తున్నాం అంతే. తీసుకో.
తేజ 1, దొంగ పిల్ల. సుష్మా 1, శ్రావణి 1. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ. ఎండావానలతో నెత్తికెక్కుతుంది, చల్లగా ఉంటే చంకన చేరుతుంది. ఏమిటది? అంబ్రెల్లా, గొడుగు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అక్కడ 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 ఎందుకులే చూస్తావు ఇక్కడ ఊరికే? లేదు ఇక్కడ వద్దులే, అక్కడి నుంచి కానిద్దాం. శ్రావణి 2, అపూర్వ 3. అక్కడి నుంచి కానిద్దామంటే ఏదో ఇక్కడ ఎక్కువ తీసుకుంటుందని కాదు, ఊరికే అక్కడ తూతు మంత్రం ఒకటి వేసి ఇక్కడ మొత్తం లాగేద్దామని. దొంగ పిల్లలారా మొత్తం 4 అక్క చెల్లెళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని దోచేస్తున్నారు. వాళ్ళకిద్దరికి ఎవరు లేరనుకున్నారా? నేనున్నాను. పాపం. మరి ఇచ్చేసే పాయింట్లు. 3, 2. ఇంకోటి చెప్పు. ఇంకేముందిలో చూడడానికి? తీసే అక్కడ. వద్దులే. శ్రీవాణి 1. రెండో ప్రశ్నకి పాయింట్లు రావాలి, అప్పుడు చెప్తాను ఈ సంగతి నేను. టామ్ సాక్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనే భారీ వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? ఆప్షన్స్. ఏ న్యూజిలాండ్, బి ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీ. ఇప్పుడు తీ చెప్తా. తీ. తేజస్విని 3. బాగైంది. రక్త సంబంధం అన్నావుగా, మరి అలాగే ఉంటది రక్త సంబంధం అంటే. పింకీ, ఈ జన్మలో ఈ ముగ్గురు నీకు అక్క చెల్లెళ్ళుగా పుట్టారు, కానీ నువ్వు 400 ఏళ్ల క్రితం కథ మర్చిపోయావు. వాళ్ళిద్దరూ మీ అమ్మా నాన్నలు. ఆ రక్త సంబంధం కన్నా నీకు ఈ రక్త సంబంధమే ఎక్కువైంది కదా. అంతే కదా. ఇంకో 400 ఏళ్ల తర్వాత ఏమవుతుందో చూడు. చూద్దాం. వాళ్ళిద్దరూ నీకు అపర శత్రువులుగా పుడతారు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి తీన్ మారేసుకుందాం. బాగా చేశారు ముగ్గురు. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం. అపూర్వ. నిత్యామీనన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అపూర్వ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. 6 పాయింట్లు అపూర్వ. నెక్స్ట్ చిత్రం.
అల్లు అర్జున్. ఇది తప్పవ్వాలి. మీరు కూడా వాళ్ళ పార్టీయేనా? అంతే కదా. అదే చూపిస్తున్నారు చూడు. తీసుకో 6. ఏం చేస్తాం? నెక్స్ట్ చిత్రం తేజస్విని. చార్మి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ శ్రీవాణి 6. నెక్స్ట్ చిత్రం తేజు. చెప్పు తేజు. అంతా సుమయ్య చేసింది. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే స్వంతం. ఈ వర్షం సాక్షిగా. ఎలా తెలిసింది నీకు? సరే చూద్దాం. నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అప్పు. ఉదయ్ కిరణ్. సరిగ్గా చూడు నీ ఎంకమ్మ. కళ్ళ చూడు సైట్ మారిందా? చెప్పేసి ఇంకా 10 సెకండ్స్. ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది. 10 9 బాగా చూడవే. బాగా చూడు. 6 5 ఇంకా 5 సెకండ్స్ ఉంది. 5 4 3 2 1. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो साला. Who are you? సైలెన్స్. ఇంకా 3 సెకండ్స్ ఉంది. 3 2 1. ఓకే ఏంటమ్మా? మంచు మనోజ్. సరే చూద్దాం. నమస్కారం. మీరు కావాల్సినంత పెంట చేస్తున్నారు ఈ ఎపిసోడ్ అంటున్నాడు మనోజ్. నీకన్నానా? 6. అలా ఈ రౌండ్ విజయవంతంగా శాంతియుతంగా ముగిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆటాడుకుందాం రా. ఆహాహా ఎంత చక్కగా కూర్చున్నారు. ఇవి మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన హెల్మెట్లు. దీంతో పాటు మీరు ఒకటేసారి షాపింగ్ కి వెళ్లి కూరగాయలు కూడా కొనుక్కోవచ్చు. హెల్మెట్ కి హెల్మెట్ ఉంటుంది, బుట్టకి బుట్ట ఉంటుంది. 2 in 1. బాగుంది కదా ఐడియా? ఇలాగే కొనుక్కొని ఇలాగే బండెక్కి ఇలాగే వచ్చి ఇలా అనేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కూరలు కూడా అయిపోతాయి. ఇప్పుడు గేమ్. అరటిపండు తింటారు, మెయిజ్ ఆడతారు. ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకొని ఇందులోకి ఇలా అయ్యారు. మళ్ళీ ఇంకో బంతి తీసుకొని ఇందులోకి ఇలా అయ్యారు. రెడీ 1 2 3 గో. పాయింట్లు.
అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పాయింట్లు వచ్చాయి. అండ్ నీకు రైస్ కుక్కర్ వచ్చింది. 1 2 3 గో. పాయింట్లు నీకు కూడా. అండ్ నీకు హండీ సెట్. 1 2 3 గో. తీసుకో. కూల్ కెగ్ వచ్చింది. 1 2 3 గో. పాయింట్లు. రోటీ మేకర్. అంతా నీ చేతిలోనే ఉంది నీలిమా. ఇప్పుడు వరకు జరిగిందంతా మర్చిపో. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ శ్రీవాణికిను మీ కవల సిస్టర్ సుష్మకి టై అయిపోయి ఉంది 146 తో. నువ్వు గనక 21 ఆర్లు వేసావంటే నువ్వు విన్ అవుతావు. 20 ఆర్లు వేసావంటే నీకు కూడా వాళ్ళతో పాటు టై అయిపోతుంది. మొత్తం అందరికి కాలర్లు టైలు కట్టేస్తాను నేను. 21 ఆర్లు సరేనా? ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో.
జరగాల్సిన జరిగినట్టుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అది లేదు, అరటిపండు నేను తిన్నాను, నువ్వు కాదు. 96 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. సరే అయితే ఇద్దరికి 30 సెకండ్స్ ఇస్తాం, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఈసారి అరటిపండు లేదు, మెయిజు లేదు, ఫస్ట్ నువ్వే ఆడుతున్నావు. ఓకే, రెడీ? 1 2 3 గో. రెండు 4 6 8 10 12 14 15. శ్రీవాణిలో వచ్చి శ్రీవాణికి 90 పాయింట్లు ఇచ్చాం. అంటే ఇప్పుడు తన టార్గెట్ 16 ఆర్లు. రెడీ? 1 2 3 గో. రెండు 4 6 8 10 12 14 16. అలా నీకు 96 పాయింట్లు. కంగ్రాట్స్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఇవాళ మన స్టార్ యువతి సుష్మా. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. తమ పనులకు బెర్లు మూసేయి, సెల్ ఫోన్ తీసి దేనికో మైండ్ బ్లాంక్ చేసేయి, ఆలోచనలు మానే నరేజని ధ్యాసై గెస్టులా నువ్వు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్